This is Abhilash, Assistant Professor in Civil Engineering Department. It is from the Chevron Engineering College. It is the subject of hydraulics and hydraulic machines. Next to today's topic number is topic 38 from unit 5. From unit 5 is the part 1 of unit 5 hydraulic turbines 1. Now I will go to explain today's topic's name is radial flow reaction turbine and main parts of a radial flow reaction turbine and inward flow turbine and also explain about the degree of reaction. Degree of reaction. Let's see the today's topics. Let's let's see the today's topics. Today's topics radial flow reaction turbine and also explain about main parts of radial flow reaction turbine and also explain about inward flow turbine and about degree of reaction. Now we are going to see the first topic of radial flow reaction turbines. So radial flow reaction turbines are those turbines in which the water flows in radial direction. Water flows in a radial direction. Radial flow turbines లో వాటర్ ఫ్లోస్ అనేది రేడియల్ డైరెక్షన్ లో జరుగుతుంది. రేడియల్ డైరెక్షన్ లో జరిగినప్పుడు దాన్ని వాటర్ ఫ్లో అనేది రేడియల్ డైరెక్షన్ లో ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనం రేడియల్ ఫ్లో టర్బైన్స్ అంటారు. రేడియల్ ఫ్లో టర్బైన్స్ the water may flow radially from outwards to inwards. Radial direction means from the out from the turbine outwards to from the turbine inwards. టర్బైన్ యొక్క బయట నుంచి వాటర్ అనేది టర్బైన్ యొక్క ఇన్సైడ్కి లోపలికి ప్రవహించడం టువర్డ్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. టర్బైన్ ఏ యాక్సిస్లో రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్లో బయట నుంచి టర్బైన్ యొక్క బయట నుంచి టర్బైన్ యొక్క లోపలికి వాటర్ ఫ్లో జరిగితే దాన్ని రేడియల్ ఫామ్ అంటారు. రేడియల్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో అవుతూ అంటారు. ఓఆర్ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రమ్ ఇన్వర్డ్స్ టు అవుట్వర్డ్స్. అదేవిధంగా టర్బైన్ యొక్క లోపల నుంచి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి బయట వైపుకి కూడా వాటర్ అనేది ఫ్లో జరిగితే దాన్ని కూడా రేడియల్ ఫామ్ అంటారు లేదా రేడియల్ డైరెక్షన్ అంటారు. రేడియల్లీ అన్న ఫ్లో రేడియల్లీ ఓవరాల్ వాటర్ ఫ్లోస్ ఇన్ ద రేడియల్ డైరెక్షన్ అన్న వాటర్ ఫ్లో రేడియల్లీ అన్న మీనింగ్ ఏంటంటే టర్బైన్ యొక్క రొటేషన్ ఏ యాక్సిస్లో జరుగుతుందో ఆ రొటేషన్ రొటేట్ అయ్యే యాక్సిస్లో టర్బైన్ యొక్క అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వాటర్ ఫ్లో అయినా కానీ లేదంటే టర్బైన్ యొక్క ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వాటర్ ఫ్లో అయినా కానీ ఆ రెండు ప్రాసెస్ మనం రేడియల్లీ ఫ్లో అంటారు లేదా వాటర్ ఫ్లోస్ ఇన్ ద రేడియల్ డైరెక్షన్ అని అంటారు. సో నెక్స్ట్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్డ్స్ టు అవుట్వర్డ్స్. లోపల నుంచి కూడా బయట సైడ్కి వాటర్ ఫ్లో అవటాన్ని కూడా రేడియల్ డైరెక్షన్ అంటారు లేదా వాటర్ ఫ్లో ఇన్ రేడియల్ ఫామ్ అంటారు. సో if the water flows from outwards to inwards through the runner, the turbine is known as inward radial flow turbine. ఇక్కడ వాటర్ యొక్క ఫ్లో ఈ కండిషన్ బట్టి మనం రేడియల్ ఫ్లో టర్బైన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో ఇఫ్ ద వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ అవుట్వర్డ్స్ టు ఇన్వర్డ్స్ త్రూ ద రన్నర్ ద్వారా లేదా రన్నర్ గుండా త్రూ ద రన్నర్ టర్బైన్ యొక్క అవుట్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్కి వాటర్ ఫ్లో అయితే అలాంటి టర్బైన్స్ ఏమంటారు? దట్ కైండ్ ఆఫ్ టర్బైన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్. అలాంటి టర్బైన్స్ని ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్ అంటారు. అండ్ ఇఫ్ ద వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వర్డ్స్ టు అవుట్వర్డ్స్ వాటర్ ఫ్లో అనేది
టర్బైన్ యొక్క ఇన్వర్డ్ నుంచి లోపల నుంచి బయటికి అవుట్వర్డ్కి ఫ్లో అనేది జరిగితే వాటర్ ఫ్లో అనేది ద టర్బైన్ ఈజ్ నోన్ యాజ్ అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్. అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్ అంటారు. అవుట్వర్డ్స్ నుంచి ఇన్వర్డ్స్కి ఫ్లో అనేది జరిగినప్పుడు దాన్ని అలాంటి టర్బైన్ని ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్ అంటారు. అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్ ఉన్నప్పుడు ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్ అలా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఫ్లో అనేది ఇన్వర్డ్ నుంచి అవుట్వర్డ్కి జరిగినప్పుడు అలాంటి టర్బైన్ని అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో అంటారు. అవుట్వర్డ్ టు ఇన్వర్డ్, అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్ కంటే ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్డ్ నుంచి అవుట్వర్డ్ అంటే అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది రేడియల్ ఫ్లో టర్బైన్స్ గురించి. నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటి చూద్దాం. మనం ఇక్కడ 2 టర్బైన్స్ గురించి మాట్లాడుతున్నాం. రెండింటి కలిపి ఒకటే నేమ్ అని ఇచ్చాం. ఏ నేమ్ ఇచ్చాం? రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్స్. రేడియల్ ఫ్లో టర్బైన్స్ అనేది రేడియల్ ఫ్లో టర్బైన్స్ ఎన్ని విధాలుగా ఉంది, దాని యొక్క మీనింగ్, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారో మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. రియాక్షన్ టర్బైన్స్ మీన్స్ that the water at inlet of the turbine possesses kinetic energy as well as pressure energy. As the water, ఇప్పుడు రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటంటే రియాక్షన్ టర్బైన్ అని మనం ఎప్పుడు ఎలా చెప్తామంటే ద వాటర్ ఎట్ ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ యొక్క ఇన్లెట్ గుండా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు పొసెస్ కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రెజర్ ఎనర్జీ. మనం టర్బైన్ యొక్క ఇన్లెట్ గుండా వాటర్ ఫ్లో జరుగుతున్నప్పుడు అక్కడ కైనెటిక్ ఎనర్జీ, అదేవిధంగా ప్రెజర్ ఎనర్జీ రెండు మనకి డెవలప్ అవుతాయి అని చెప్తున్నాడు. కైనెటిక్ ఎనర్జీ వల్ల వాటర్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ డెవలప్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. వాటర్ సర్టెన్ స్పీడ్తో మూవ్ అవుతుంది కాబట్టి ప్రెజర్ కూడా డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా వాటర్ ఫ్లోకి గ్రావిటేషన్ ఫ్లో యాక్ట్ అవడం వల్ల వాటర్ ఫ్లో మీద గ్రావిటేషన్ ఫ్లో యాక్ట్ అవడం వల్ల ప్రెజర్ డెవలప్ అవుతుంది. దానివల్ల కొంత ఎనర్జీ డెవలప్ అవుతుంది. దాన్ని మనం ప్రెజర్ ఎనర్జీ అని కూడా అంటారు. సో ఎక్కడైతే ఏ టర్బైన్లో అయితే ఇన్లెట్ దగ్గర వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ప్రెజర్ ఎనర్జీ, దాంతోపాటుగా కైనెటిక్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ రెండు డెవలప్ అవుతాయో అలాంటి టర్బైన్స్ని రియాక్షన్ టర్బైన్స్ అంటారు. ఏమంటారు? రియాక్షన్ టర్బైన్స్. నెక్స్ట్, యాజ్ ద వాటర్ ఫ్లోస్ త్రూ ద రన్నర్, a part of pressure energy goes on changing into kinetic energy. వాటర్ ఫ్లో రన్నర్ ద్వారా ఇందాక టర్బైన్ యొక్క ఇన్లెట్ దగ్గర వాటర్ ఫ్లో జరిగేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ అని డెవలప్ అవుతున్నాం. ఇక్కడ రన్నర్ ద్వారా వాటర్ ఫ్లో జరిగేటప్పుడు కొంత పార్ట్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ గోస్ టు చేంజింగ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. రన్నర్ దగ్గర వాటర్ ఫ్లో జరుగుతున్నప్పుడు కొంత ప్రెజర్ ఎనర్జీ ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది అంటున్నాడు. ఎక్కడ? రన్నర్ దగ్గర. టర్బైన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ రెండు డెవలప్ అవుతాయి. రన్నర్ దగ్గర కొంత ప్రెజర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. ద వాటర్ త్రూ ద రన్నర్ ఈజ్ అండర్ ప్రెజర్. ద రన్నర్ ఈజ్ కంప్లీట్లీ enclosed in an airtight casing, and the runner is always full of water. రన్నర్ అనేది అండర్ ప్రెజర్లో ఉన్నప్పుడు అక్కడ రన్నర్లో ఉన్న ఎయిర్ అనేది బయటికి పోకుండా, డిసప్పేర్ అవ్వకుండా, బయటికి ఎస్కేప్ అవ్వకుండా ఎయిర్ టైట్ కేసింగ్ అనేది మనకి రన్నర్ మీద కవర్ చేస్తారు. అంటే ఎయిర్ని బయటికి వెళ్లకుండా ఎయిర్ని టైట్ చేసి పట్టి ఉంచి అంతే రన్నర్ లోపల ఉండే విధంగా పైన ఒక కేసింగ్ అనే ఎక్విప్మెంట్ అనేది మనం అప్లై చేస్తారు. సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ రేడియల్ ఫ్లో టర్బైన్లో కేసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్గా. అండ్ రన్నర్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ వాటర్. ఆ కేసింగ్ ఉండటం వల్ల రన్నర్ ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ వాటర్తో అండర్ ప్రెజర్లో ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంటుంది. ఇది రన్నర్లో జరిగే మెకానిజం. సో నెక్స్ట్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్.
రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్లో ఉంటే మెయిన్ పార్ట్స్ ఏముంటాయి? ఫస్ట్ వన్ కేసింగ్, సెకండ్ వన్ గైడ్ మెకానిజం, గైడ్ వెయిన్స్ ఉంటాయి అంటే బకెట్స్ ఉంటాయి, వేరే ప్లేట్స్ అంటారు. థర్డ్ వన్ రన్నర్, ఫోర్త్ వన్ డ్రాఫ్ట్ ట్యూబ్. First, we will going to see about casing. Here, first one is casing. As mentioned above, that in case of reaction turbine, casing and runner are always full of water. మనం పైన మాట్లాడుకున్న రియాక్షన్ టర్బైన్లో కేసింగ్ అనేది, రన్నర్ అనేది ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంటాయి, మొత్తం వాటర్తో నిండి ఉంటుంది. దీన్ని కేసింగ్ అంటారు. దిస్ ఈజ్ ద రన్నర్. దిస్ ఈజ్ ద రన్నర్. దిస్ ఈజ్ గైడ్ బ్లేడ్ యాంగిల్స్. రన్నర్కి గైడ్ బ్లేడ్ యాంగిల్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. గైడ్ వీల్కి ప్లేట్స్ అనేవి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దిస్ ఈజ్ గైడ్ వీల్. దిస్ ఈజ్ గైడ్ వీల్. గైడ్ వీల్కి ప్లేట్స్ అంటే వెయిన్స్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. దిస్ ఈజ్ ద రన్నర్. దిస్ ఈజ్ ద షాఫ్ట్. ఇది గైడ్ వీల్. ఇది గైడ్ వీల్ మన ఇది రన్నర్. యారో మార్క్తో డినోట్ చేశాయి. ఇది గైడ్ వీల్. గైడ్ వీల్ ఇది రన్నర్. రన్నర్ ఇది షాఫ్ట్. దీన్ని షాఫ్ట్ అంటారు. షాఫ్ట్. వాటర్ ఫ్రమ్ పెన్ స్టాక్. దీన్ని పెన్ స్టాక్ అంటారు. పెన్ స్టాక్ అంటారు. పెన్ స్టాక్ అంటే దిస్ ఈజ్ సర్టెన్ పైప్ నుంచి వాటర్ని మనం టర్బైన్లోకి రన్నర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని. వాటర్ని దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం? పైప్ నుంచి. ఆ పైప్ని మనం టెక్నికల్ హైడ్రాలిక్ మెషిన్స్ లాంగ్వేజ్లో పెన్ స్టాక్ అంటారు. దిస్ ఈజ్ ద స్పిరల్ కేసింగ్. దీని మొత్తాన్ని ఈ రన్నర్, ఈ గైడ్ వీల్స్ని షాఫ్ట్ని మొత్తాన్ని కవర్ చేసే కవర్ని దీన్ని కేసింగ్ అంటారు. కేసింగ్ అంటారు. ఇది రౌండ్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని స్పెరల్ అని అన్నారు. రౌండ్ షేప్లో ఉంది కాబట్టి స్పెరల్ అనే వర్డ్ వాడారు. సో స్పెరల్ కేసింగ్ అంటారు. దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. నెక్స్ట్ ఇక్కడ ఈ మెకానిజం, కేసింగ్లో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ పారాలో. ద వాటర్ ఫ్రమ్ ద పెన్ స్టాక్స్ ఎంటర్ ద కేసింగ్ విచ్ ఈజ్ ఆఫ్ స్పెరల్ షేప్ in which area of process of the easing goes on decreasing gradually. ఈ పెన్ స్టాక్స్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. పెన్ స్టాక్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కేసింగ్లో గుండా వాటర్ ఫ్లో అవుతుంది. స్పెరల్ షేప్. ఆ వాటర్ అనేది స్పెరల్ కేసింగ్లో గుండా వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి స్పెరల్ కేసింగ్ షేప్ ఏ షేప్లో ఉంది? స్పెరల్ షేప్లో ఉంది కాబట్టి వాటర్ యొక్క షేప్ కూడా స్పెరల్ షేప్లోనే మూవ్ అవుతుంది. వాటర్ కూడా స్పెరల్ షేప్లో మూవ్ అవుతుంది. ఇన్ ద ఏరియా ఆఫ్ ప్రాసెసింగ్ ద కేసింగ్ అనేది ఈ పిక్చర్లో చూపిస్తున్నాడు. ఇది మేడ్ ఆఫ్ స్పెరల్ షేప్. కేసింగ్ అని ఏ షేప్లో ఉంది? స్పెరల్ షేప్లో ఉంది అన్నాడు. అంటే ఒక సర్టెన్ యాంగిల్తో సర్క్యులర్ షేప్లో. స్పెరల్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటే దాన్ని స్పెరల్ కేసింగ్ అంటారు. స్పెరల్ అంటే సర్టెన్ కైండ్ ఆఫ్ సర్క్యులర్ షేప్. సో దట్ ద వాటర్ మే ఎంటర్ ద రన్నర్ అట్ కాన్స్టెంట్ వెలాసిటీ త్రూ అవుట్ ద సర్కంఫరెన్స్. ఈ మొత్తం సర్కంఫరెన్స్, ఈ చుట్టుకొలత, ఈ స్పెరల్ కేసింగ్ చుట్టుకొలత ఏదైతే ఉందో
మొత్తం చుట్టూత వాటర్ అనేది కొంత వెలాసిటీతో రన్నర్ గుండా రన్నర్ రన్నర్ గుండా కేసింగ్లోకి ఎంటర్ అవుతుంది అన్నాడు. కేసింగ్లోకి రన్నర్ ద్వారా సర్టెన్ కొంత వెలాసిటీతో వాటర్ అనేది ఫ్లో అవుతున్నాడు. ద కేసింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ కాంక్రీట్, క్యాస్ట్ స్టీల్ ఆర్ ప్లేట్ స్టీల్. ఈ కేసింగ్ దేంతో తయారు చేస్తారు? కాంక్రీట్తో తయారు చేస్తారు. కాంక్రీట్తో కానీ క్యాస్ట్ స్టీల్తో కానీ ప్లేట్ స్టీల్తో కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. ఇది కేసింగ్ గురించి. నెక్స్ట్ సెకండ్ వన్, గైడ్ mechanism. It consists of stationary circular wheel all round the runner of the turbine. The stationary guide vanes are fixed on the guide mechanism. గైడ్ మెకానిజంలో స్టేషనరీ సర్క్యులర్ వీల్స్ అనేవి ఉంటాయి. వీటినే స్టేషనరీ సర్క్యులర్ వీల్స్ అంటారు. ఈ మొత్తం రన్నర్కి అరౌండ్ ద రన్నర్ చుట్టూతా ఉంటుంది. స్టేషనరీ గైడ్ వెన్స్ అనేది గైడ్ మెకానిజంకి ఫిక్స్ చేయబడి ఉంటుంది. ది గైడ్ వెన్స్ అలౌ ద వాటర్ టు స్ట్రైక్ ద వెయిన్స్. ఆన్ ది రన్నర్ వితౌట్ షాక్ అట్ ఇన్లెట్. గైడ్ వెయిన్స్ అనేది వాటర్ అనేది వెయిన్స్ మీద స్ట్రైక్ అవడానికి రన్నర్ మీద వెయిన్స్ అనేది ఫిక్స్డ్ చేయబడి ఉంటుంది. ఫిక్స్డ్ చేయబడిన వెయిన్స్ మీదకి వాటర్ అనేది స్ట్రైక్ అవడానికి గైడ్ వెయిన్స్ అనేది వాటర్ని అలౌ చేస్తుంది. ఎట్ ఇన్లెట్ దగ్గర వితౌట్ షాక్, అంటే ఎలాంటి స్టాప్ లేకుండా, మధ్యలో ఆపకుండా స్ట్రైట్గా డైరెక్ట్గా వెయిన్స్ మీద వాటర్ ఫ్లో అయ్యేలాగా గైడ్ వెయిన్స్ అనేది చేస్తుంది. ఇన్లెట్ దగ్గర ఉన్న గైడ్ వెయిన్స్ అనేది చేస్తుంది. ఆల్సో by a suitable arrangement, the width between two adjacent vanes of guide mechanism can be alerted ఇక్కడ, so that amount of water striking the runner can be varied. ఇక్కడ ఇది రన్నర్ గైడ్ వెయిన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ప్లేస్ అంటారు. వెయిన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఈ వెయిన్స్కి వాటర్ అనేది స్ట్రైక్ అవుతుంది. ఈ విధంగా స్ట్రైక్ అవుతుంది. వెయిన్స్కి వాటర్ అనేది స్ట్రైక్ అవుతే ఎప్పుడు స్ట్రైక్ అయ్యేలా గైడ్ వెయిన్స్ అనేది చేస్తుంది. ఈ వాటర్ అనేది స్ట్రైక్ అవుతుంది. వెయిన్ మెకానిజం ఎలక్ట్రిక్ టు అమౌంట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్. ఈ ప్లేట్కి మధ్య సూటబుల్ అరేంజ్మెంట్ ఆఫ్ విడ్త్ బిట్వీన్ ప్లేట్కి మధ్య సూటబుల్ విడ్త్తో, ఒకే రకమైన విడ్త్తో సేమ్ డిస్టెన్స్తో ఫిక్స్ చేయబడి ఉన్నాయి, అరేంజ్మెంట్ చేయబడి ఉన్నాయి. దానివల్ల మ్యాక్సిమం గైడ్ మెకానిజంలో అమౌంట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ రన్నర్, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువగా వాటర్ అనేది స్ట్రైక్ అవ్వడానికి మనకి ఫీజిబుల్గా ఉంటుంది, మనకి యూజ్ ఉంటుంది. ఇలా మనం అరేంజ్మెంట్ చేయడం వల్ల ఒకే విడ్త్తో ఒకే డిస్టెన్స్లో వెయిన్స్ని అరేంజ్మెంట్ చేయడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ రన్నర్ గురించి చెప్పాలి. ఇట్ ఈజ్ ఏ సర్క్యులర్ వీల్ ఆన్ విచ్ series of radial curved veins are fixed. Circular series of radial curved veins అనేవి ఫిక్స్ చేయబడి ఉంటాయి. సర్క్యులర్ డైరెక్షన్లో రేడియల్గా కర్వ్డ్ వెయిన్స్ అనేది ఇది రన్నర్ మీద ఫిక్స్ చేయబడి ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ డయాగ్రామ్లో ఉన్నదే చెప్తున్నాడు. సర్ఫేస్ ఆఫ్ ద వెయిన్స్ ఆర్ మేడ్ వెరీ స్మూత్. ఈ వెయిన్స్ యొక్క సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంటాయని చెప్తున్నాడు. చాలా స్మూత్గా ఉంటాయి. The radial curved veins are so shaped that the water enters and leaves the runner without shock. సో ఆ సర్క్యులర్ కర్వ్డ్ షేప్లో ఉండటం వల్ల వెయిన్స్ అనేది వాటర్ ఎంటర్ అనేది లీవ్స్ అనేది
ఎటువంటి వితౌట్ షాక్ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా స్మూత్గా జరుగుతుంది. అండ్ వాటర్ ఎంటర్ స్ట్రైక్ అయినప్పుడు వాటర్ ఎంటర్ అవటం అనేది, జెట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ అయినప్పుడు వాటర్ ఎంటర్ అవటం అనేది, అది వాటర్ లీవ్స్ అవటం, వదిలిపెట్టడం అనేది చాలా స్మూత్గా జరుగుతుంది అంటున్నాడు. ద రన్నర్ ఆర్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్. దే ఆర్ కీడ్ ఆఫ్ ది సాఫ్ట్. రన్నర్ అనేది సాఫ్ట్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. రన్నర్ అనేది సాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. రన్నర్ సాఫ్ట్ మీద రన్నర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. రన్నర్కి ఏమో వెయిన్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. వెయిన్స్కి ఏమో వెయిన్స్ మీద గైడ్ వీల్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. దాని మొత్తానికి కవర్ చేస్తూ స్పెరల్ కేసింగ్ అని ఉంటుంది. దీని మొత్తాన్ని ఏమంటారంటే రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ అంటారు. సో ఆ రన్నర్ అనేది దేంతో తయారు చేయబడి ఉంటుంది? క్యాస్ట్ స్టీల్తో కానీ, క్యాస్ట్ ఐరన్తో కానీ, ఓవరాల్ స్టెయిన్లెస్ స్టీల్, ఈ మూడు యొక్క మెటీరియల్స్తో మనకి రన్నర్ మ్యానుఫ్యాక్చర్ చేయబడి ఉంటుంది. కేసింగ్ అనేది దేంట్లో తయారు చేయబడి ఉంటుంది? కేసింగ్ కాంక్రీట్తో కానీ, క్యాస్ట్ స్టీల్తో కానీ, ప్లేట్ స్టీల్తో కానీ కనెక్ట్ చేయబడి మ్యానుఫ్యాక్చర్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ డ్రాప్ ట్యూబ్. The pressure at the exit of the runner of a reaction turbine is generally less than the atmospheric pressure. రన్నర్ యొక్క రియాక్షన్ టర్బైన్ యొక్క ఎగ్జిట్ దగ్గర, రన్నర్ దగ్గర జనరల్గా ఉన్న ప్రెషర్ అనేది, రియాక్షన్ టర్బైన్ యొక్క రన్నర్ దగ్గర ఉన్న ప్రెషర్ అనేది జనరల్లీ లెస్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. జనరల్గా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా తక్కువగా ఉంటుంది అంటున్నాడు. The water at exit cannot be directly discharged to the tail race. Cannot be directly discharged to the tail race. వాటర్ అనేది బయట ఎగ్జిట్ దగ్గర, టర్బైన్ యొక్క ఎగ్జిట్ బయట దగ్గర ఉన్న వాటర్, మిగిలిపోయిన వాటర్ అనేది టైల్ రేస్లోకి డైరెక్ట్గా డిశ్చార్జ్ అవ్వవు. మరి ఏ విధంగా డిశ్చార్జ్ అవుతాయి అంటున్నాడు? దానికి ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం టర్బైన్ యొక్క చివరి భాగంలో మిగిలిపోయిన వాటర్ అనేది టైల్ రేస్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ట్యూబ్ ఆర్ పైప్ ఆఫ్ gradually increasing area is used for discharging water from the exit of the turbine to the tail race. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ, అంటే స్టార్టింగ్ ఒక ట్యూబ్ కానీ పైప్ కానీ షేప్లో ఆ టైప్లో ఉన్న ఒక ఎక్విప్మెంట్ తీసుకుని, ఆ ఎక్విప్మెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది, గ్రాడ్యువల్గా వచ్చేసరికి కిందకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ షేప్లో ఉన్న ట్యూబ్ కానీ పైప్ కానీ కనెక్ట్ చేయబడి ఉంటుంది అంటున్నాడు. దాని ద్వారానే టైల్ రేస్లోకి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, దాని ద్వారానే డిశ్చార్జ్ చేయబడుతుంది అంటున్నాడు. ద ట్యూబ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఏరియా ఇస్ కాల్డ్ ఏ డ్రాప్ ట్యూబ్. అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చిన ట్యూబ్ని మనం డ్రాఫ్ట్ ట్యూబ్ అని అంటారు. నెక్స్ట్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్స్ రియాక్షన్ ఫ్లో టర్బైన్స్ 2 టైప్స్ అని చెప్పాము. వాటర్ ఫ్లో అనేది అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్ జరిగితే అని అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ అన్నారు. వాటర్ ఫ్లో అనేది ఇన్వర్డ్ నుంచి అవుట్వర్డ్ జరిగినప్పుడు ఇన్వర్డ్ ఫ్లో టర్బైన్ అంటారు. సో మనం ఇందాక అవుట్వర్డ్ ఫ్లో టర్బైన్ గురించి చూసాము, రేడియల్ రియాక్షన్ టర్బైన్. ఇప్పుడు ఇన్వర్డ్ ఫ్లో టర్బైన్ గురించి చూస్తాం. ఇన్వర్డ్ ఫ్లో రేడియల్ టర్బైన్ ఇన్ విచ్ కేస్ ద వాటర్ ఫ్రమ్ ద కేసింగ్ enters the stationary guiding wheel. Casing enters the stationary guiding wheel. The guiding wheel consists of guide vanes with the different direct the water to enter the runner, which consists of moving vanes. The water flows over the moving vanes in the inward radial direction and the discharge at the inner diameter of the runner. The outer diameter of the runner is the inlet and the inner diameter is outlet. So
ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది మెకానిజం మూవింగ్ వెయిన్స్. ఇందాక ఈ కండిషన్స్లో ఫిక్స్డ్ వెయిన్స్ రన్నర్కి ఫిక్స్డ్ వెయిన్స్ అనేది కనెక్ట్ చేయబడి ఉంది. ఇక్కడ కేసింగ్ అనేది ఈ హుక్స్కి ఫిక్స్ చేయబడి ఉంది. ఇక్కడ ఈ రన్నర్ గైడ్ వీల్ అనేది ఫిక్స్ చేయబడి ఉంది. గైడ్ వీల్ మూవ్ అవ్వట్లేదు. గైడ్ వీల్ ఈ ఫిక్స్డ్ కండిషన్స్కి ఫిక్స్డ్ చేయబడి ఉంది. గైడ్ వీల్ అనేది ఫిక్స్ చేయబడి ఉంది. కానీ రన్నర్ అనేది రొటేట్ అవుతుంది. రన్నర్ మీద ఉన్న ఇది రన్నర్ మీద గైడ్ వీల్ ఉంటుంది. గైడ్ వీల్ దీని మీద వైన్స్ అనేది ఉంటుంది. వైన్స్ ఇది గైడ్ వీల్ రన్నర్ మీద వెయిన్స్ అనేది ఉంటుంది. ఇది గైడ్ వీల్. దిస్ ఈజ్ గైడ్ వీల్. This is the runner. This is runner. This is veins. These are veins. గైడ్ వీల్ అనేది ఇందాక కండిషన్లో రొటేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఫిక్స్ చేయబడి ఉంది. కొంచెం ఫిక్స్ చేయబడి కొన్ని సపోర్ట్స్ ద్వారా ఫిక్స్ చేయబడి ఉంది. కొన్ని సపోర్ట్స్ ద్వారా గైడ్ వీల్ అనేది ఫిక్స్డ్ చేయబడి బోత్ ఫోర్ సైడ్స్ గైడ్ వీల్ అనేది ఫిక్స్ చేయబడి ఉంది. గైడ్ వీల్ అనేది వెయిన్స్ అనేది మూవింగ్ వెయిన్స్. ఇందాక ఫిక్స్డ్ వెయిన్స్, ఈ మూవింగ్ వెయిన్స్ తీస్తున్నారు ఈ కండిషన్లో. దీస్ ఆర్ ద గైడ్ వెయిన్స్. అవుట్ సైడ్ ఉన్న వాటిని గైడ్ వీల్కి అవుట్ సైడ్ ఉన్న వాటిని గైడ్ వెయిన్స్ అంటారు. ఈ గైడ్ వెయిన్స్ ద్వారా వాటర్ అనేది లోపలకి ఫ్లో అవుతుంది. బయట ఉన్న గైడ్ వెయిన్స్ ద్వారా రన్నర్లోకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మూవింగ్ వెయిన్స్ ఉన్నప్పుడు ద వాటర్ ఫ్లోస్ ఓవర్ ద మూవింగ్ వెయిన్స్ in the inward radial direction and is discharged at the inner diameter of the runner. The outer diameter of the runner is the inlet and the inner diameter is the outlet. ఇక్కడ ఇన్వర్డ్ రేడియల్ డైరెక్షన్ వాటర్ అనేది డిశ్చార్జ్ అనేది జరుగుతుంది అన్నాడు. ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ యొక్క ఇన్నర్ డయామీటర్ అనేది ఇన్నర్ డయామీటర్. ద అవుటర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్. The inner outer diameter of the runner is the inlet and the inner diameter outlet యొక్క ఇన్నర్ డయామీటర్ కి రన్నర్ యొక్క outer diameter ఇన్లెట్ అవుతుంది. ఇన్లెట్ అనేది అవుట్లెట్ దగ్గర ఇన్నర్ డయామీటర్ అనేది రన్నర్ యొక్క ఇన్లెట్ డయామీటర్ ఏమవుతుందంటే అవుట్వర్డ్ డయామీటర్ అవుతుంది. నెక్స్ట్ వెలాసిటీ ట్రయాంగిల్స్ అండ్ వర్క్ డన్ బై ద వాటర్ ఫార్ అ రన్నర్ ద్వారా లేదా వాటర్ ద్వారా వెలాసిటీ వర్క్ డన్ జరుగుతుంది. దాన్ని మనం
వెలాసిటీ ట్రయాంగిల్స్ అనేవి చూడాలి. ఇది గైడ్ వెయిన్స్, ఇవి చూస్తున్నారు గైడ్ వెయిన్స్, ఇది మొత్తం గైడ్ వెయిన్స్. ఇది షాఫ్ట్ యొక్క డయామీటర్ D2గా తీసుకున్నారు. షాఫ్ట్ యొక్క డయామీటర్ D2. షాఫ్ట్ కనెక్ట్ చేయబడిన గైడ్ వెయిన్స్. బయట ఉన్న ఇన్నర్ గైడ్ వెయిన్స్ యొక్క డయామీటర్ D1 గా తీసుకున్నారు. D1 is గైడ్ వెయిన్స్ డయామీటర్, D2 అనేది షాఫ్ట్ యొక్క డయామీటర్. నెక్స్ట్ వర్క్ డన్ ఎఫిషియన్సీ అని కనుక్కోవాలి. రేడియల్ వెయిన్స్ ద్వారా ఎంత హార్స్ పవర్తో వస్తుందనేది కనుక్కోవాలి. వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ ద రన్నర్ బై వాటర్. సో రో ఏ V1 bracket of V1 U1 VW1 U1 plus or minus VW2 nu2. సో ఇక్కడ A into V అంటే ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్. A into V1 ఈక్వల్ టు Q డిశ్చార్జ్. సో AV ప్లస్ Q అనేది సబ్స్టిట్యూట్ చేస్తే రో Q into bracket of VW1 U1 plus or minus VW2 nu2 represents this equation represents the energy transfer per second to the runner. ఈ ఈక్వేషన్ ద్వారా ఎంత రన్నర్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఆ ఈక్వేషన్ ద్వారా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎంత ఎనర్జీ రన్నర్ కొని ట్రాన్స్ఫర్ అవుతుందని మనం తెలుస్తుంది. సో అక్కడ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. VW1 అంటే వెలాసిటీ ఆఫ్ విరల్ ఎట్ ఇన్లెట్. VW2 అంటే వెలాసిటీ ఆఫ్ విరల్ ఎట్ అవుట్లెట్. nu1 అంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ వీల్ ఎట్ ఇన్లెట్. వీల్ యొక్క టాంజెన్షియల్ వెలాసిటీ ఇన్లెట్ దగ్గర వీల్ యొక్క టాంజెన్షియల్ వెలాసిటీని nu1 అంటారు. దాన్ని ఏ ఫార్ములా డినోట్ చేస్తారు? బై D1 ఇంటూ N/60. D1 అంటే అవుటర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ యొక్క అవుటర్ డయామీటర్ D1 అంటారు. N అంటే స్పీడ్. U2 అంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ వీల్ ఎట్ అవుట్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీ వీల్ యొక్క టాంజెన్షియల్ వెలాసిటీ. దాని ఫార్ములా పై D2 ఇంటూ N/60. N అంటే స్పీడ్. చూడండి, N అంటే స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ ఇన్ RPM. టర్బైన్ యొక్క స్పీడ్, రొటేషన్ పర్ మినిట్ ఎన్ని రొటేషన్స్తో టర్బైన్ రొటేట్ అవుతుంది అనేది అన్ని మనం ఆ స్పీడ్ని మనం Nతో తీసుకుంటారు. సో D2 is the inner diameter. D1 అంటే outer diameter of the runner. D2 is the inner diameter of the runner. So work done per second runner by water. రన్నర్ ద్వారా వాటర్ వల్ల వచ్చిన వర్క్ డన్ని మనం ఫార్ములా తీసుకున్నాం. వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్కి ఎంత వర్క్ డన్ జరుగుతుందో తెలుసుకోవాలి. దాని ఫార్ములా వర్క్ డన్ పర్ సెకండ్ బై వెయిట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ ఎంత వర్క్ డన్ జరుగుతుంది? పర్ సెకండ్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత వాటర్ స్ట్రైక్ అవుతుంది దానికి ఫార్ములా వర్క్ డన్ పర్ సెకండ్ ఎంత వచ్చింది ఇక్కడ ఫార్ములా రో ఏ ఇంటూ VW1 U1 plus or minus VW2 nu2 బై రో Q ఇంటూ G వెయిట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ రో Q ఇంటూ G. సో డినామినేటర్లో రో Q అనేది క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 1 అనేది మిగులుతుంది. 1/G ఇంటూ డినామినేటర్ G ఉంది. 1/G అనేది బయటికి తీసుకొస్తే 1/G ఇంటూ మిగిలిన టర్మ్స్ ఏంటి ఇక్కడ ఆ టర్మ్స్ రాసుకుంటే బ్రాకెట్ ఆఫ్ VW1 U1 plus or minus VW2 nu2. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 18.19. ఈ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? దిస్ ఈక్వేషన్ ది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది రన్నర్. ఆ ఈక్వేషన్ ద్వారా ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది రన్నర్కి అనేది తెలుసుకోవచ్చు. దస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ బై యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ హైడ్రోడైనమిక్స్ మెషిన్స్. ఆ ఈక్వేషన్ మనం యూలర్స్ ఈక్వేషన్ ద్వారా హైడ్రోడైనమిక్ మెషిన్స్లో అని వస్తుంది. ఆ ఈక్వేషన్ని యూలర్స్ ఈక్వేషన్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ హైడ్రోడైనమిక్ మెషిన్స్. ఆ ఈక్వేషన్ హైడ్రోడైనమిక్ మెషిన్స్లో యూలర్స్ ఈక్వేషన్ అంటారు. దాన్నే హైడ్రోడైనమిక్ మెషిన్స్లో ఫండమెంటల్ ఈక్వేషన్ అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు? ఆ ఈక్వేషన్ని యూలర్స్ ఈక్వేషన్ అంటారు లేదా ఫండమెంటల్ ఈక్వేషన్ అని అంటారు. దిస్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై స్విస్ సైంటిస్ట్ ఎల్ ఈలర్. స్విస్ దేశానికి సంబంధించిన సైంటిస్ట్ ద్వారా
ఎల్ యూలర్ అనే సైంటిస్ట్ అనేది యూలర్ ఈక్వేషన్ కనుక్కున్నాడు. అతని పేరు మీద యూలర్ ఈక్వేషన్ అని దానికి అసైన్ చేశారు. బీటా నెక్స్ట్ కండిషన్ యాంగిల్ బీటా ఇస్ ఈక్విటీ యాంగిల్. ఈక్విటీ యాంగిల్ అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాజిటివ్ సైన్ తీసుకుంటారు. బీటా ఈజ్ అన్ అబ్ట్యూస్ యాంగిల్. 90 degrees కన్నా తక్కువ ఉంటే దాన్ని మైనస్ సైన్ తీసుకుంటారు. సో బీటా యాంగిల్ అనేది 90 degrees ఈక్వల్గా ఉంటే అప్పుడు విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ VW2 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ సైకిల్ పర్ సెకండ్ అనేది వర్క్ డన్ పర్ సెకండ్. ఈ కండిషన్లో VW2 0 అయిపోతే 0 into U2 కూడా మొత్తం 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ మొత్తం 0 అయితే మిగిలిన టర్మ్ ఏముంటుంది? మిగిలిన టర్మ్ 1/G into VW1 U1 అవుతుంది. 1/G into VW1 U1 అవుతుంది. ఈ కండిషన్లో వర్క్ డన్ పర్ సెకండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఫర్ స్ట్రైకింగ్. యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్కి వాటర్ పర్ సెకండ్ ఎంత స్ట్రైక్ అవుతుంది, అక్కడ వర్క్ డన్ ఎంత జరుగుతుంది, స్ట్రైక్ అయ్యేటప్పుడు వర్క్ డన్ ఎంత జరుగుతుంది అనేది ఫార్ములా 1/G into VW1 U1. దీనివల్ల మనకి రన్నర్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా తెలుస్తుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. డో హెచ్ అంటే రన్నర్ పవర్ బై వాటర్ పవర్ RP/W. రన్నర్ పవర్ ఫార్ములా వెయిట్ బై 1000 W/1000 into G VW1 U1 ప్లస్ VW2 U2. రో అంటే రోని వెయిట్ బై 1000 into 1000గా తీసుకున్నాడు. వెయిట్ బై 1000 రో ఇంటూ G ఇంటూ VW1 U1 ప్లస్ ఆర్ మైనస్ VW2 U2ని బై G ఇంటూ హెచ్. WP అంటే G ఇంటూ హెచ్, రో ఇంటూ G ఇంటూ హెచ్ మనం రోని W/1000గా తీసుకున్నాడు ఇంటూ G. ఇక్కడ డినామినేటర్లో W/1000, న్యూమినేటర్లో W/1000 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ G మిగిలింది. G ఇంటూ హెచ్, GH డినామినేటర్కి వెళ్తుంది. మిగిలిన టర్మ్ అనేది న్యూమినేటర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే VW1 U1 ప్లస్ ఆర్ మైనస్ VW2 U2/GH అవుతుంది. ఇది ఈక్వేషన్ 18.20a. సో RP is the runner power, that is power delivered by water to the runner. వాటర్ ద్వారా రన్నర్కి ఎంత పవర్ డెలివరీ అవుతుంది దాన్ని రన్నర్ పవర్ RP అంటారు. W పవర్ వాటర్ పవర్, WP అంటే వాటర్ పవర్. డిశ్చార్జ్ ఈజ్ రేడియల్ అట్ అవుట్లెట్ దగ్గర డిశ్చార్జ్ రేడియల్గా ఉంటే VW2 అనేది 0 అవుతుంది. సో ఆ కండిషన్లో టో హెచ్ ఈక్వల్ టు VW1 U1/GH అవుతుంది. VW2 0 అవుతుందని చెప్తున్నాం మనం. సో ఇక్కడ 0 అవుతున్నప్పుడు VW2 0 మొత్తం 0 into U2 కూడా 0 into U2 ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం VW2 U2 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. మిగిలిన టర్మ్ ఏంటి VW1/GH అవుతుంది. సో హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? డో హెచ్ ఈక్వల్ టు VW1 U1/GH అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ రియాక్షన్ is defined as the ratio of pressure energy change inside and the runner to the total energy change inside the runner. Ratio of pressure energy change inside a runner to the total energy change inside a runner. Inside of the runner లో ప్రెజర్ ఎనర్జీకి ఎంత చేంజ్ అవుతుంది, టోటల్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యే ప్రెజర్ ఎనర్జీ ఇన్సైడ్ ఆఫ్ ది రన్నర్లో చేంజ్ అయ్యే ప్రెజర్ ఎనర్జీకి చేంజ్ అయ్యే టోటల్ ఎనర్జీకి ఎంత ప్రెజర్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది, టోటల్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది. ఆ రెండు చేంజ్ అయ్యే వాటి మధ్య రేషియో వాల్యూ అనేది తీసుకుంటే ఆ రేషియో చేంజ్ అయ్యే వాటికి రేషియో వాల్యూ తీసుకుంటే ఆ రేషియో వాల్యూని డిగ్రీ ఆఫ్ రియాక్షన్ అంటారు. ఏమంటారు? డిగ్రీ ఆఫ్ రియాక్షన్. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై
ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాప్లార్. దాన్ని దేంతో క్యాప్లార్తో రిప్రజెంట్ చేస్తారు. మ్యాథమెటికల్గా రాసుకుంటే క్యాప్లార్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ ఇన్సైడ్ ద రన్నర్ బై చేంజ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇన్సైడ్ ద రన్నర్. ఇన్సైడ్ ద రన్నర్ ప్రెజర్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది, ఇన్సైడ్ ద రన్నర్ టోటల్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే వాటి మధ్య రేషియో తీసుకుంటే దాన్ని క్యాపిలర్గా డినోట్ చేస్తారు. దాన్ని మొత్తాన్ని ఆ క్యాపిలర్ మనం డిగ్రీ ఆఫ్ రియాక్షన్ అంటారు. డిగ్రీ ఆఫ్ రియాక్షన్ అంటారు. విచ్ ఈస్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ హైడ్రోడైనమిక్ మెషిన్స్ రిప్రజెంట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది రన్నర్. మనకి 18.19 ద్వారా ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ VW1 న్యూటన్ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ VW2 న్యూటన్ అనే ఈక్వేషన్ అనేది ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ హైడ్రోడైనమిక్ మెషిన్స్లో ఫండమెంటల్ ఈక్వేషన్. దాని ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది రన్నర్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది రన్నర్కి ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో టోటల్ ఎనర్జీ చేంజ్ ఇన్సైడ్ ద రన్నర్ పర్ యూనిట్. సో ఆ ఎనర్జీని టోటల్ ఎనర్జీ చేంజ్ ఇన్సైడ్ ద రన్నర్ పర్ యూనిట్ వెయిట్కి టోటల్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది అనేది చెప్తారనమాట. సో దిస్ ఈస్ ద క్లాస్, టుడే క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. I will continue explain the other topics from the tomorrow classes.